నేను కుండలిని గురించి మాట్లాడుతున్నాను. అది మీలో దాగి ఉన్న ఒక శక్తి. అత్యంత ప్రాచీనమైన, నిశ్శబ్దమైన, వేచి ఉన్న శక్తి అది. శతాబ్దాలుగా అది మానవ శరీరంలో నిద్రించింది. అది మేల్కొన్నప్పుడు ఏదీ యథాతథంగా మిగలదు. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇది ఒక అద్భుతమైన అనుభవం. ప్రాచీన యోగ సంప్రదాయాలలో కుండలినిని వెన్నెముక అడుగు భాగంలో విశ్రాంతి తీసుకునే చుట్టలు చుట్టుకున్న సర్పంగా వర్ణించారు. ఇది కల్పన కాదు, ఒక సుప్త శక్తి. మేల్కొల్పబడినప్పుడు శరీరం గుండా పైకి లేచి ఉన్నతమైన చైతన్య స్థితులను ఆవిష్కరించే ఒక శక్తి. మొదటి దశ అదే పిలుపు. ఒక తీవ్రమైన అశాంతి, ఏదో లోటు ఉందనే భావన. మీరు వాస్తవాన్ని, మీ ఉద్దేశ్యాన్ని, మీ ఉనికిని ప్రశ్నించటం ప్రారంభిస్తారు. ఇక్కడే ప్రయాణం మొదలవుతుంది. అప్పుడు జాగృతి కలుగుతుంది. వెన్నెముక అడుగు భాగంలో శక్తి కదలడం మొదలవుతుంది. మీరు వేడిని, ప్రకంపనలను లేదా భావోద్వేగాల అలలను అనుభూతి చెందవచ్చు. అది శక్తివంతమైనది మరియు తరచుగా మితిమీరిన అనుభూతిని కలిగిస్తుంది. మూడవ దశ శుద్ధీకరణ. పాత మానసిక గాయాలు పైకి ఉబికి వస్తాయి. భావోద్వేగాలు తీవ్రమవుతాయి. శరీరం, మనస్సు శుద్ధి కావడం మొదలవుతాయి. ఇది అత్యంత సవాలుతో కూడిన దశ, కానీ అంతే అత్యవసరమైనది కూడా. శక్తి పెరిగే కొద్దీ అది చక్రాల గుండా ప్రయాణిస్తూ ప్రతి ఒక్క దాన్ని తెరుస్తుంది. మీరు స్పష్టతను, అంతర్బుద్ధిని మరియు అంతర్గత శాంతిని అనుభూతి చెందటం ప్రారంభిస్తారు. మీ చైతన్యం భౌతిక పరిధిని దాటి విస్తరిస్తుంది. అప్పుడు జ్ఞానోదయం. పరిశుద్ధమైన జాగరూకతతో కూడిన క్షణాలు. మాటలకు అతీతమైన, జీవితం గురించిన లోతైన అవగాహన. మీరు ఇకపై సమాధానాల కోసం వెతకరు, మీరే అవే అయిపోతారు. అంతిమ దశ ఏకీకరణ. మనసు, శరీరం మరియు ఆత్మల సంపూర్ణ సమ్మేళనం. ప్రతి దానితోనూ నువ్వు అనుసంధానమైనట్లు భావిస్తావు. ఎలాంటి విభజన లేదు, కేవలం ఏకత్వం మాత్రం. కానీ కేవలం మేల్కొనడం మాత్రమే సరిపోదు. మార్గదర్శకత్వం లేకుండా అది గందరగోళానికి దారితీయవచ్చు. ఈ శక్తిని సద్వినియోగం చేసుకోవాలంటే మీరు మిమ్మల్ని మీరు స్థిరపరచుకోవాలి. ధ్యానం, శ్వాస నియంత్రణ, క్రమశిక్షణ మరియు జాగరూకత. నెమ్మదిగా కదలండి. ఆ శక్తిని గౌరవించండి. అది మిమ్మల్ని నడిపించనివ్వండి, మిమ్మల్ని కబళించనివ్వకండి. కుండలిని ఒక పోకడ కాదు, అది ఒక సత్వర మార్గం కాదు. అది అత్యంత లోతైన స్థాయిలో జరిగే పరివర్తన. జ్ఞానాన్ని అన్వేషించండి, మార్గదర్శకత్వాన్ని కోరండి, మరియు అన్నింటికన్నా ముఖ్యంగా నీలో కాలానికి అతీతమైన ఒక శక్తి ఉంది. నిద్రపోతూ, వేచి చూస్తూ. అది ఉందా లేదా అన్నది ప్రశ్న కాదు. ప్రశ్న ఏమిటంటే దాన్ని మేల్కొల్పడానికి నువ్వు సిద్ధంగా. హెచ్చరిక తర్వాత నిశ్శబ్దం ఆవరిస్తుంది. నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన తరుణమది. నువ్వు వెనుదిరిగి వెళ్ళిపోతావా, లేక ఆ అజ్ఞాతంలోకి అడుగు పెడతావా? ముందుకు సాగే ప్రయాణానికి ధైర్యం అవసరం. శారీరక బలం కాదు, చైతన్య బలం. మీరు గమనించటం ప్రారంభిస్తారు, మీ ఆలోచనలను, మీ భావోద్వేగాలను, మీ తీరులను. ఇకపై ఏదీ మీ అవగాహన నుండి తప్పించుకోలే. భ్రమలు చెల్లాచెదురు కావడం మొదలవుతాయి. ఒకప్పుడు నువ్వు నమ్మినదంతా కరిగిపోవడం ఆరంభమవుతుంది. అహం ప్రతిఘటిస్తుంది. అది మనుగడ కోసం, నియంత్రణలో కొనసాగడం కోసం పోరాడుతుంది. శక్తి ప్రవాహాలు మరింత బలపడతాయి. ఊహించలేనివి, శక్తివంతమైనవి, సజీవమైనవి. నిద్రలో మార్పులు వస్తాయి. కలలు స్పష్టంగా, దాదాపు మీ ఇంద్రియాలు పదునుదేరతాయి. మీరు మునుపటి కంటే ఎక్కువగా అనుభూతి చెందుతారు, వింటారు మరియు గ్రహిస్తారు. భావాలు అలలలా ఉప్పొంగుతాయి. నియంత్రణకు అతీతంగా, అయినా నువ్వు నేర్చుకుంటావు వదిలేయటం. బలవంతంగా కాదు, కేవలం అవగాహనతో. నెమ్మదిగా సమలేఖనం మొదలవుతుంది. మీ అంతర్లోకం స్థిరపడటం ఆరంభమవుతుంది. మీరు గాఢంగా అనుసంధానమై ఉన్నట్లు భావిస్తారు. ప్రకృతితో, జీవితంతో, ఉనికితో. మీ అంతర్బుద్ధే మీకు మార్గదర్శి అవుతుంది. ఒక నిశ్శబ్ద స్వరం ఎల్లప్పుడూ ఉంటుంది. కాలం భిన్నంగా అనిపిస్తోంది. క్షణాలు సాగుతాయి, మళ్ళీ కుంచుకుపోతాయి. నువ్వు విడివడటం మొదలు పెడతావు.
జీవితం నుండి కాదు, కానీ భ్రమ నుండి. గాఢమైన ప్రశాంత క్షణాలు ఆవిర్భవిస్తాయి, అనూహ్యమైనవి అయినా ఎంతో లోతైన. మీరు ఆ శక్తిని అర్థం చేసుకోవటం ప్రారంభిస్తారు మరియు నెమ్మదిగా దానిని నడిపిస్తారు. శ్వాస నీకు ఒక లంగరుగా మారుతుంది. ప్రతి పీల్పు, ప్రతి వదిలివేత ఎంతో శక్తివంతం. ధ్యానం గాఢమవుతుంది, ఆలోచనలకు అతీతంగా, అస్తిత్వానికి అతీతంగా. లోపల ఒక కాంతి వెలగసాగింది, కళ్లకు కనిపించనిది కానీ గాఢంగా అనుభూతమయ్యేది. మీరు ఏకత్వాన్ని అనుభవించటం ప్రారంభిస్తారు. మీ చుట్టూ ఉన్న సమస్తంతో భయం కరిగిపోతుంది, దాని స్థానాన్ని అవగాహన ఆక్రమిస్తుంది. నీ ఉద్దేశం స్పష్టమవుతుంది. అది ఇవ్వబడేది కాదు, స్వయంగా గ్రహించబడేది. మీరు సేవ చేయటం ప్రారంభిస్తారు, బాధ్యతతో కాదు కానీ చైతన్యంతో. మీ చైతన్యం స్థిరపడుతుంది, సమతుల్యంగా, జాగృతంగా. వర్తమానంలో శక్తి ఇప్పుడు స్వేచ్ఛగా ప్రవహిస్తోంది, మూలం నుండి శిఖరం వరకు. నువ్వు సాధారణాన్ని అధిగమిస్తావు, వాస్తవాన్ని వీడకుండానే. నీకు అర్థమవుతుంది నువ్వు ఎప్పుడూ వేరుగా లేవని. చివరగా నిశ్చలత శూన్యం కాదు కానీ పరిపూర్ణ. నీలో కాలానికి అతీతమైన ఒక శక్తి ఉంది, నిద్రపోతూ, వేచి చూస్తూ. అది ఉందా లేదా అన్నది ప్రశ్న కాదు. ప్రశ్న ఏమిటంటే దాన్ని మేల్కొల్పడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా?